భక్తుడైనటువంటి దేవునికి ఇష్టుడైన దావీదును ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో 10వ వచనం చూడండి. నాబాలు ఒక దావీదును, దేవుని భక్తుడు, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజుగా ఉన్నటువంటి కాలంలోన దావీదును ఒక నాబాలు అనే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తన తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. దావీదును దృష్టిలో ఉంచుకుని దావీదు పంపించినటువంటి, దావీదు దగ్గర పని చేస్తున్నటువంటి కొంతమంది పనివారు ఉంటారు కదండి, ఆ పనివారితో ఈ నాబాలు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ నాబాలు నోటి నుంచి వచ్చే మాట ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుందా? నొప్పించే విధంగా ఉన్నమాట. దావీదు ఎవడు అని